నెక్స్ట్ AP MSET 17th question. If sin theta plus cos theta is equal to P, sin theta plus cos theta is equal to P and tan theta plus cot theta is equal to Q, then Q into P square minus 1 అని అడుగుతున్నారు వాళ్ళు. సో దీన్ని మనం చాలా ఈజీగా సింపుల్గా సాల్వ్ చేయాలంటే థీటా ప్లేస్లో ఏదైనా ఒక సమ్ డిగ్రీస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. నేను థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ నేను తీసుకుంటున్నాను. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. దేర్ఫోర్ P ఈజ్ ఈక్వల్ టు sin theta plus cos theta, sin 45 1/√2 cos 45 1/√2, రెండు 1/√2 ఉన్నాయి కాబట్టి 2/√2. 2/√2 అంటే 2ని మనం √2 హోల్ స్క్వేర్ రాసుకొని /√2, ఒక √2 క్యాన్సిల్ అయితే ఇంకొక √2, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P. నెక్స్ట్ Q వచ్చేసి tan theta plus cot theta. Q అంటే tan ప్లస్ cot, మరి tan 45 అంటే 1 ప్లస్ cot 45 is also 1. Okay, so 1 plus 1 2. Now we have to find the value of Q into P square minus 1. Q means 2, P square means √2 whole square. √2 whole square అంటే 2 minus 1, that is equal to 2 into 1, that is equal to 2. Okay, సో ఇది 45 కాదు, ఏ డిగ్రీస్ తీసుకున్నా పాసిబుల్ అయ్యే ఏ డిగ్రీస్ తీసుకున్నా మనకి వచ్చేస్తుంది. సో ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్.